మరో 2 గ్యారెంటీలు అమలు చేద్దామంటే ఇప్పుడే చెప్తుంది కదా ఏ చెప్తాడు కొట్టాల మిమ్మల్ని ఈ పేపర్ని. ప్రజలు చూస్తాన్లు, ప్రజలు గమనిస్తాన్లు. 2 గ్యారెంటీలా 2 హామీలు ఇచ్చిండ్లు. ఏంటిదా 2 హామీలు? ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య బీమా. ఇవి ఇచ్చి మళ్ళీ 2 గ్యారెంటీలు అంటాడు. ఇప్పుడు మళ్ళీ 2 గ్యారెంటీలు అమలు చేద్దాం అంటాడు. అంటే మళ్ళీ 2 హామీలు ఇచ్చి ఇక 4 గ్యారెంటీలు అయిపోయినాయి అంటాడు అన్న. చూద్దాం వీళ్ళ కథలేందో. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్. నువ్వేమన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు? 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయగానే మీరు బిల్లులు కట్టకండి, మా తల్లి సోనియా గాంధీ గారు వచ్చి, బలిదేవత గారు వచ్చి కరెంటు బిల్లు కడతారు అని చెప్పిండ్రు. పోయిన నెల కరెంటు బిల్లు గుంజిండ్లు, ఇప్పుడు అక్కడ కరెంటు కట్ చేసిండ్రు, బిల్లు కట్టలేదు. నేను చెప్తున్నా, ఎవరు కరెంటు బిల్లే కట్టకుర్రి. 200 యూనిట్లు లోపు ఉన్నోళ్ళు కట్టకుర్రి. ఎవరన్నా అడగడానికి వస్తే మీ ముఖ్యమంత్రిని రాపుర్రి అని చెప్పుర్రి. విద్యుత్ అధికారులు వస్తారు కదా, ఆడు మిషన్ పట్టుకొని వచ్చి కరెంటు బిల్లు కట్టడానికి వస్తారు కదా, కరెంటు బిల్లు కొట్టు అని నిలబడు. నిలబడితే కొడతారు. కొట్టగానే ఏ 90 ఏ 100 వస్తుంది యూనిట్, మేము కట్టమని చెప్పుర్రి. ఎందుకు అంటే ఈయన ఈ పెద్ద మనిషి, ఈ ఏతుల సిపాయి మాట్లాడిండు కదా, మీకు వచ్చే నెల నుండి 200 యూనిట్ల కరెంటు బిల్లుని సోనియా గాంధీ గారు కడతారు అన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు కడతారు అని చెప్పుర్రి. రేవంత్ రెడ్డి గారు ఎట్లా కడతారు అంటే ఆయన సోనియా గాంధీ ద్వారా కట్టిస్తాడు అని చెప్పుర్రి. ఎవ్వరు కట్టకుర్రి, భయపడవలసిన అవసరమే లేదు. ఇగో ఇది ఉన్నది, ఇదే వాళ్ళకు చెప్పుతోడు కొట్టినట్టు. కట్టకుర్రి ఎవరు. ఇందిరమ్మ ఇండ్లు, వీటిలో 2 అమలుకు రెడీగా ఉండండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నీ రైతు భరోసా ఏడుబా, ఏతుల సిపాయి గుంపు మేస్త్రి గారు, రైతు భరోసా ఎటుబాయే? రైతు బంధు ఇంకా వేయలేదు. రైతు భరోసా పక్కన పెట్టు, రైతు బంధు ఎటుబా? ఇంకా 50 లక్షల మందికి పడాలి. 50 లక్షల మంది రైతులు గోసపడతాన్లు, పొలాలు ఎండిపోతాన్నాయి, రెడీగా ఉండుర్రి. మరి కాలి బిందెలు అయిపోయాగా, లంక బిందెలు లేవా, కాలి బిందెలు అయిపోయా, మరి ఎట్లా పెడతాయి? నువ్వే అన్నావు కదా, ఏమన్నా అంటే కేసీఆర్ ఆగం చేసిపోయిండు, కేసీఆర్ లూటీ చేసిపోయిండు, లంక బిందెలు ఉన్నాయనుకున్నాం, కాలి బిందెలు ఉన్నాయి. ఆ కాలి బిందెలు పట్టుకొని నేను దావోస్కు పోయినా, నింపుకొచ్చినావు మరి అక్కంచెల్లి. కాబట్టి ఇక రెడీగా అటు ఉండుర్రట. మరి ఇక ఎన్నెత్తడో మొత్తం జీవితాలు మార్చేస్తారు కాదు, చూద్దాం. ఈ బడ్జెట్లోనే నిధుల కేటాయింపు, అర్హులు ఎవరికి నష్టం జరగొద్దు, లేనిపోని రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టొద్దు, గ్యారంటీలకు దరఖాస్తులు నిరంతర ప్రక్రియ, తప్పుగా వచ్చిన అప్లికేషన్లను ఫీల్డ్ లెవెల్లో రీవెరిఫికేషన్ ఇచ్చిన అప్లికేషన్లనే సరిగ్గా పట్టుకపోయే దిక్కులేదు, తీసుకపోయి నడి రోడ్డు మీద పడేసిండు. రాజేంద్ర నగర్ ఫ్లైఓవర్ మీద ఈ ఫామ్స్ అన్నిటినీ, అప్లికేషన్లు అన్నిటిని పడేసిండు. వాళ్ళు ఎంతమంది ఇవేనాయో ఎంతమంది ఉన్నాయో తెలియదు. మళ్ళీ ఇక అందుకే ఇప్పుడు అక్కడ పోయినాయని చెప్తే చెప్పుతోడు కొడతారని రీవెరిఫికేషన్ పెట్టుకోండి. తప్పుగా వచ్చిన అప్లికేషన్లను మళ్ళా పెట్టుకోర్రి అంటే, ఇప్పుడు అన్న సార్ మేము పెట్టి 1 నెల రోజులు అవుతుంది, మరి మా అప్లికేషన్ ఏమైనా ఉన్నాయంటే ఒక రాజేంద్ర నగర్ ఫ్లైఓవర్ మీద ఎగిరిపోయినాయి, మళ్ళీ కొత్తగా పెట్టు అంటారు. ఇది బయట తెలియకుండా ఉండడానికి, సిగ్గుపోకుండా ఉండడానికి చెప్పే మాటలు అన్నట్టు. ఇంకేమైందిరా? ఇవాళ ఇంద్రవెల్లిలో రేవంత్ సభనా కాంగ్రెస్ సభనా? అంటే రేవంత్ రెడ్డి వస్తాడని చెప్పడానిక? కాంగ్రెస్ సభ అంటే అయిపోతుంది. కాంగ్రెస్ సభ అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వచ్చినట్టేనే. అంటే రేవంత్ రెడ్డి పేరు మీద నడిపిస్తానన్నట్టు ఈ పేపర్ని డైరెక్ట్. ఇప్పుడు కేసీఆర్ సభ పెట్టినప్పుడు కేసీఆర్ సభ అని రాయారు, కేసీఆర్ వస్తాను ఏదో రాస్తారు, రేవంత్ సభ అని రాసిండు. ఏంది? హలో, లైవ్ లో ఉన్నామండి మేము. అదే మాట్లాడుతున్నా, 5 నిమిషాలు మాట్లాడచ్చు, 2 నిమిషాలు. లైవ్ లో మాట్లాడతారా? లైవ్ లోనే మాట్లాడండి. ఏ విషయం, ఏ అంశం ఉన్నది? అదే మనకు రైతు బంధువు గురించి 6 గ్యారెంటీలు పెట్టారు కదా, అది మీరు అట్లా మాట్లాడితే తీన్మార్ మల్లిగాడు, అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పులతోటి కొడతామన్నారు. మరి దానికి చెప్పినాక మాట్లాడు. రైతు సమాధానం చెప్పాలి వాళ్ళు, కానీ అట్లా అనకూడదు కదా. అంటానుగా మరి, పడలేదు అన్నోళ్ళని చెప్పుతోటి కొడతాం అంటాను.
అట్లా చెప్పకూడదు. మామూలుగా ప్రజలు ఓటేసి గెలిపించిన తర్వాత ఉమ్, ఇప్పుడు పడుతుందయ్యా, మనం తొందరగా కావాలంటే కాదు, ఉమ్, ఒక 100 రోజులు ఇవ్వండి మాకు అవకాశం అని చెప్పినాం కదా. ఉమ్, అన్ని సర్దుకుంటాము, సర్దుకొని చేస్తాము, ఉమ్. ఓపిక పట్టండి కొద్దిగా అని చెప్పాలి. అయితే బ్రదర్ ఇప్పుడు మీది ఎక్కడ, మీది ఏ జిల్లా, ఏ నాది నియోజకవర్గం? వనపర్తి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం ఆ, బ్రదర్. ఏ మండలం, ఏం గ్రామం, మీకు ఈ సమస్య ఏంది? మాది చెన్మిల్ల గ్రామం నుంచి, పెబ్బేరు మండలం నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. రైతు బంధు మామూలుగా ప్రజలు ఓటేసి గెలిపించుకున్నారు. ఉమ్, గెలిపించుకున్న తర్వాత మామూలుగా వాళ్ళకు సమాధానం చెప్పాలి. ఓకే, ఇప్పుడు మీకు ఏం సమస్య ఏంది, ఇది తర్వాత వివరణ కానీ. ఆ ఇవే 6 గ్యారంటీల గురించే నేను అడుగుతున్నాను. అంటే ముందు ఆయన ఏమన్నాడు అంటే 7వ తారీఖు గెలవగానే 8వ తారీఖు ఇచ్చేస్తా 6 గ్యారంటీలు అన్నాడు. తర్వాత 2-3 రోజులకు 30 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నాడు. తర్వాత 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే రాహుల్ గాంధీ గెలిస్తేనే 6 గ్యారంటీలు అంటాడు. ఇప్పుడు మళ్ళా ఏమంటారంటే రాహుల్ గాంధీ గెలిచిన తర్వాత ఉడక మళ్ళా రేవంత్ రెడ్డి సీఎం గారు ఏమంటారంటే మళ్ళా అక్కడ ఉడక బడ్జెట్ లేదంట, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మొత్తం ఖాళీ చేసిపోయినా అని అనొచ్చు. మరి అంతే కదా, మరి మీరు లేవదీసిన ఆ అంశం బానే ఉన్నది, నిజమే. ఇక్కడ ఈ ఎట్లయితే ఇక్కడ ఖాళీ బిందెలు అన్నాడో అక్కడ మోడీ కూడా ఖాళీ బిందెలు చేసిపోయింది కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా ఆ ఖాళీ బిందెలు నింపినాక ఇవి ఇస్తారంటాడేమో మరి. అట్లా ఉడక చెప్తే మళ్ళా అది ఉడక కష్టమే కదా. కష్టమే కాబట్టి మీరు ఏం చేయరు అంటే ఈసారి ఎంపీ ఎలక్షన్లలో మనకు 17 సీట్లు ఉన్నాయి. అవును, బీఆర్ఎస్ పార్టీ మీద ఈ రోడ్. ఆ, ఎందుకంటే వాళ్ళ ఆయాంలో కరెంటు పోయిందా మీ ఊర్లే? మా ఊర్లో ఒక కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు ఉంటే పోయింటే బాగుంటుంది. నాకు కరెంటు పోయేది అంటే నాకు ఒకసారి కూడా తెలియలేదు ఈ 10 ఏళ్ల సంవత్సరంలో. మీకు కేసీఆర్ పాలనలో నీళ్ళు అందినాయా? నీళ్లు నేను అసలు తెలుసా, నా మన తెలంగాణ రాకముందు 4 గంటలకు లేచి బోరింగ్ కొట్టుకొని నీళ్లు తెచ్చి హౌజ్ నింపాలి, ఇంట్లో కుండలు నింపాలి. అప్పుడు బిందెలు గిట్ట ఏం లేవు కదా బ్రదర్. మనం కుండలు నింపాలి, బయట హౌజులు మొత్తం స్టాక్ చేయాలి, చేసి స్నానాలు గిట్ట చేసి మేము 4 గంటలకు లేవాలి. అప్పుడు అసలు నీళ్లు లేక. అదే కేసీఆర్ వచ్చినాక ఎట్లా వచ్చాయి నీళ్లు? మిషన్ భాగీరథ పెడితేనంటే ఆ సారు పుణ్యాన ఈ రోజు నేను నల్ల తిప్పి ఇంటి దగ్గర నేను అసలు లేవనే లేవు. 4 గంటలకు 6 గంటలకు వస్తాయి నీళ్లు. ఇట్లా నల్ల తిప్పి పైపు పెడితే హౌజ్ నిండుతుంది. ఇంట్లోకి పైపు లైన్ అంటే మీకు పొలాలకు నీళ్లు వచ్చినాయి, కరెంటు పోలేదు, ఇళ్ళ గృహ అవసరాలకు నీళ్లు వచ్చినాయి. ఇక్కడ అయితే బిజినపల్లికి అయితే పోతుంటే బస్సులా తెలంగాణ రాకముందు మొత్తం ఎడారి ప్రాంతం, బిజినపల్లి సైడ్ నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలా అసలు ఎడారి లేక మొత్తం ఏమి ఆగమైంది తెలంగాణ అని చెప్పి పల్లెలు మొల్చే తెలంగాణలోన మన పాలమూరులోన అనే విధంగా ఆ పాట గుర్తుకొచ్చింది తెలుసా నాకు. ఈ పాట రాసిన ఆయన కూడా చాలా గ్రేట్ అనుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏమంటారు అంటే 10 సంవత్సరాలు మేమే ఉంటాం, మళ్ళా తెలంగాణను ఎడారి చేసిపోతాం అంటారు కాంగ్రెస్ వాళ్ళు. అది ఇంకా ప్రజలే చూస్తారు కదా, ఇంకా వాళ్ళు ఎడారి చేస్తే. సంతోషం మిత్రమా, మొత్తానికైతే మీకు రైతు బంధు పడలేదని చేసిండు. ఎన్ని ఎకరాలు భూమి? మాకు 2 ఎకరాలు ఉంది, పడతలేదు. వేరే వాళ్ళకు కూడా పడతలేదు, ఎవరికి పడతలేదు, కొందరికి పడిందంటే పట్ల వేయరు కానీ. ఓకే, మళ్ళీ మాట్లాడదాం. ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం, మిగతా రైతులకు కూడా వేయండి రైతు బంధు అని, చూద్దాం ఏం చెప్తారు. ఓకే, ఈవిడికన్నా ఒక విషయం, ఈ అప్లికేషన్ పెట్టిండ్రు కదా, ఇప్పుడు నాకు 500లకు సిలిండర్ రావాలంటే ఇప్పుడు 1000 రూపాయలు తీసుకుంటున్నారు కదా. అవి అప్లికేషన్ ఉన్నోళ్ళు పెట్టకూడదు, లేని వాళ్ళకు పెట్టుకోవాలి. ఎవరికైతే సిలిండర్ లేదో వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఆఫీసులలో అది నాకు 1000 రూపాయలకు వచ్చేది ఉంది, దాన్ని 500లకు అమలు చేస్తే అయిపోయింది. దానికి మళ్ళీ అప్లికేషన్ ఫారం తీసుకోవాలి, వీళ్ళ చుట్టూ తిరగాలి, ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఫామ్ లోకి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నా మీ దగ్గర? ఈడ తీసుకున్నారు, వేరే ఆఫీసులలో ఇస్తారు. అవి ఎంత తీసుకుంటాను? మీ సేవలో తీసుకున్నారు, 30 రూపాయలు తీసుకున్నారు. బాగున్నది. ఓకే ఓకే బ్రదర్, మనకి ఇక్కడ లేట్ అవుతుంది, మళ్ళీ మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది అప్లికేషన్లు ఫ్రీగా ఇస్తాన్నాం, అప్లికేషన్ పుణ్యానికే ఇస్తాన్నాం,
ఆన్లైన్ కాస్త ఆఫ్లైన్ కి తీసుకొచ్చి 30-30 రూపాయల దోపిడీ ఎత్తాను ప్రజల మీద, పేదల మీద.